IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? బాబు అండి. ఏం చేస్తుంటారండి? మాది ట్రావెల్స్ బిజినెస్. మరి ట్రావెల్స్ బిజినెస్ అంటున్నారండి, మరి ఇప్పుడు అన్ని ఆయిల్ పెట్రోల్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదండి బాగా. మరి బిజినెస్ ఎలా ఉందండి? బిజినెస్కి అయితే ఇబ్బంది లేదండి, చాలా బాగానే ఉంది. ఆయిల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరుగుతున్నాయి అనేది పచ్చి అబద్ధం. అది ప్రతిపక్షాలు అబద్ధాన్ని 10 సార్లు అబద్ధం ప్రచారం చేస్తే అది నిజమైద్దనే భ్రమలో బతుకుతూ ఉన్నారు. సో ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేది రాష్ట్రం చేతిలో ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉందండి? పేద ప్రజలకి మేలు చేశారా? అసలు ఆయన చెప్పినవన్నీ చేశారండి? ఖచ్చితంగా మేలు చేశారు కాబట్టే కదా ఈరోజు ఎంత ఆత్మస్థైర్యంతో జనాల్లోకి వెళ్తుంటే కొన్ని లక్షల మంది క్యూలో నించుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఈరోజు ఎంతమంది వస్తున్నారో మీరే చూస్తున్నారు. అది కానీ వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు, మందు ఇచ్చి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి. అంటే ఆయన సిద్ధం సభల్లో అయితే ఏంటి, మనం బస్సు యాత్రలో అయితే చూసాము, అనేక మంది వందల్లో, వేలలో, లక్షల్లో జనాలు వస్తున్నారండి. మరి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? లేదంటే మీరు కనుక సభలకు రాకపోతే మీకు పథకాలు రావు అని చెప్పేసి బెదిరించేసి తీసుకొచ్చారంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? అవును, ఇప్పుడంటే పథకాలు రావు ఉంటారు. గత 4 సంవత్సరాల నుంచి పథకాలు, మీటింగ్లు లేవు, అప్పుడు ర్యాలీలు లేవు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి లేవు కదా. అప్పుడు మరి అన్ని పథకాలు ఇచ్చి ఇప్పుడు పథకాలు రావంటే అది ప్రతిపక్షాలు చేసే అబద్ధాలే తప్ప నిజాలు కావు. మళ్ళీ నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు అంటే పచ్చకళ్ళోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతున్నట్టు, వీళ్ళు చేసే ఏదో పనులన్నీ జనాలందరూ ఏదోలే అన్నట్టుగా వాళ్ళు లెక్కేసుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు, మందు ఇచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇక మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తారేమని మీమాంసలో వాళ్ళు బతుకుతున్నారు తప్ప అందులో నిజం అనేది లేదు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో అంటే జనాలకు కావాల్సింది ఏంటి? పేదవాళ్ళకి విద్య, వైద్యం అండి. అసలు విద్య విషయానికి వస్తే ఎలా ఉందండి? విద్య విషయానికి వస్తే బ్రహ్మాండంగా ఉంది. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకింగ్లో ఉంది గతంలో, ఇప్పుడు ఏ ర్యాంకింగ్లో ఉందో కూడా తేటతెల్లంగా కనపడతా ఉంది. ఇప్పుడు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఇదివరకు పనులకి వెళ్ళేవాళ్ళు, తిండి తిప్పలేక పనులకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలందరినీ పోగేసి స్కూళ్ళు బాగు చేస్తున్నారు, స్కూల్లో బెంచీలు వేస్తున్నారు, స్కూల్ బ్యాగులు ఇస్తున్నారు, సాక్సులు, షూ, పుస్తకాలు అన్నీ ఇచ్చి చక్కగా చదువుకోమని చెప్పి స్కూల్కి పంపిస్తున్నారు. సో రేపు ఓట్లు వేసే ప్రజలు కూడా ఆ స్కూళ్ళలోనే ఓట్లు వేయాలి, అక్కడికే వెళ్ళాలి. ప్రతిపక్షాలు చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఓట్లు వేయడానికి వెళ్ళిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వ్యక్తులే చూస్తారు. గత 5 సంవత్సరాల క్రితం మనం ఓటు ఎక్కడ వేసాం, ఇప్పుడు మనం ఓటు ఎక్కడ వేసాం, అప్పుడున్న పరిస్థితి, బిల్డింగ్ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న స్కూల్ పరిస్థితి ఏంటి, వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు. వాళ్ళ మనసుకు వాళ్ళ అబద్ధం చెప్పుకోవాలి తప్ప వాళ్ళ మనసు కూడా ఒప్పుకోదా స్కూల్ బాగలేదనే విషయాన్ని. మరి అంతేకాకుండా అసలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అన్ని పథకాల్లో ఒక అద్భుతమైన పథకం ఏంటంటే అమ్మఒడి అనే చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మఒడి అనేది తీసుకొచ్చారండి. అది గతంలో 15,000 వేసి 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కానీ తీశారండి. ఈసారి ఇంకో 2,000 ఎక్స్ట్రా పెంచి 15,000 తల్లి అకౌంట్లోకి వచ్చేలాగా మేనిఫెస్టోలో చెప్పారండి. అది ఎలా అనిపిస్తుందండి? అది అద్భుతమైన పథకం అండి. ఇప్పుడు ఒక కుటుంబం బాగుపడాలంటే అందులో ఉన్న కుటుంబ సభ్యులు బాగా ఉండాలి. కుటుంబ సభ్యులు, పిల్లలు బాగుండాలంటే ఫస్ట్ వాళ్ళకి రూట్ స్టేజ్లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు కనుక పర్ఫెక్ట్ అయిన ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను వాళ్ళు అందించుకోగలిగితే వాళ్ళు ఎట్లాగైనా సరే కష్టాలు పడైనా తిప్పలు పడైనా విద్యను అభ్యసించుకొని వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అసలు రూట్ స్టేజ్లోనే వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసింది, పాఠశాల మీద వచ్చిన బడ్జెట్ని తినేసింది, పిల్లల మీద వచ్చే డబ్బులు తినేసింది, షెడ్లని పాడైపోయి నాశనం అయిపోయిన బిల్డింగ్లలో పెట్టి పిల్లల మీద వచ్చే సొమ్మును కూడా తినేది తప్ప పాఠశాలను బాగు చేయాలి, విద్యా వ్యవస్థను బాగు చేయాలనే ఒక ఆలోచన అయితే అసలు చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే అద్భుతంగా పిల్లలకు సంబంధించిన పాఠశాల విషయంలో కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళకి తాగే వాటర్ విషయంలో కానీ, బాత్రూమ్ విషయంలో కానీ ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాఠశాలకు పోటీపడి వాటి పోటీపడే స్థాయికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చలవేది. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కనుక మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామంటున్నారు కండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళని నేను చదివిస్తా, ఒకళ్ళని మీరు చదివించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తామంటున్నారు, మరి ఇస్తారండి? ఒకటి నిజం, ఒకటి అబద్ధం అండి ఆయన చెప్పింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం, కుటుంబ సభ్యులు అందరికి ఇవ్వడం అది కుదరని పని. అది అబద్ధం చెప్పి అతను మాట తప్పే వ్యక్తి కాదు, అక్కడ కనబడిపోతుంది. గత ఎలక్షన్లో 5 సంవత్సరాల క్రితం కూడా రైతు రుణమాఫీ గురించి మీరు అబద్ధం చెప్తే గెలుస్తారండి అనే ఒక సలహా అతని దగ్గరికి వెళ్తే, నేను ఓడిపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా నన్ను అబద్ధం చెప్పననే మాట అతను కట్టుబడి ఉన్నాడు. సో అదే మాట ప్రకారం వెళ్ళాడు, జగన్ చెప్పాడు, చేశాడు. ఇప్పుడు ఇతను వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాం, ఇంట్లో ఉన్న లేడీస్కి డబ్బులు ఇస్తాం, పిల్లలకి డబ్బులు ఇస్తాం, కావాలంటే మీకు
ఏం కావాలో అది ఇస్తాం, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తాం, బెంచ్ కారు ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి తల్లి అని చెప్పి కాళ్ళ మీద పడి దండాలు పెడుతున్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఇప్పుడు వచ్చి ఈ మాట చెప్పడానికి సిగ్గు శరం ఏం లేదా? 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ పడుకున్నావు, మా జనాల మీద వచ్చిన బడ్జెట్ని నువ్వు కాజేసావు. ఇప్పుడు కూడా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి ఆశ ఏంటో తెలుసా? అమరావతిని కాపాడుకోవాలి, దాంట్లో వచ్చిన మళ్ళీ బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు కూడా వీళ్ళే తినాలి, జనాల్ని మళ్ళీ గాలికి వదిలేయాలనే తప్పుడు ఆలోచన తప్ప ప్రజల కోసం అయితే వీళ్ళు ఏ పని చేయట్లేదు. 14 సంవత్సరాలు ఆయన సీఎం అయి పడుకున్నారంటున్నారు. మరి ఆయన అసలు హైదరాబాద్ డెవలప్ చేసిందే నేను, ఐటీ తీసుకొచ్చింది నేను, రింగ్ రోడ్డు తీసుకొచ్చింది నేను, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది నేను అని చెప్పేసి అనేకమైన, ఆఖరికి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు ప్రజలకి, సెల్ ఫోన్ తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఆ మాట కనుక ఇక్కడికి వచ్చి చెప్తే చెప్పు తీసుకొని కొట్టాలి చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే రింగ్ రోడ్డు వచ్చింది ఆయనే అంటున్నాడు, అవుటర్ రింగ్ రోడ్ వేసింది ఆయనే, హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే, సాఫ్ట్వేర్ కంపెనీలు చేసింది ఆయనే, మొత్తం హైదరాబాద్ అందరినీ 14 ఏళ్ళు డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పక్కన పెట్టారో ఎద్దవా అని అడుగుతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఆ తప్పుడు పని చేయబట్టే కదా, చేయకపోబట్టే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలా కష్టపడుతున్నారు. ఆ రోజు అక్కడ డెవలప్మెంట్ 10% ఉంటే 5% అక్కడ పెట్టి 5% ఇక్కడ పెట్టాలి కదా నువ్వు. ఆ రోజు ఇవన్నీ చేశానని చెప్పి ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఆ రోజు నీకు అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయకోకుండా అక్కడ పడుకొని ఈరోజు స్టేట్ని డివైడ్ చేసి ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ లేదంటే అదేంటండి, ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అమరావతిని డెవలప్ చేశారు అంటున్నారు కదండి. రాజధాని కట్టారంటున్నారు, హైకోర్టు కట్టారు, ఏవో చాలా కట్టారు, రోడ్లు వేసారు అంటున్నారు కదండి. రోడ్లు వేసారని టీవీల వరకే, పచ్చ మీడియా వరకే అక్కడ కనపడేది. మీరు కనుక ఎండపడుతుంది, మీరు కనుక ఫ్యాక్ట్గా మీరు చూసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్తే ఏమీ లేదు. ఓన్లీ ఒక రోడ్లు మాత్రం హైకోర్టు వరకు వేశారు. అమరావతి అంటే విజయవాడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 15 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు ఉంది, మిగతా 35 కిలోమీటర్లు అధ్వానంగా ఉంది. 2 గంటలు పట్టింది ప్రయాణం, అంత అధ్వానంగా ఉందన్నమాట. ఎందుకంటే మాది ట్రావెల్స్ బిజినెస్ కాబట్టి నార్త్ నుంచి కొంతమంది గెస్టులు వస్తూ ఉంటారు, ప్రయాణికులు వస్తుంటారు, వాళ్ళు అమరావతి టెంపుల్కి వెళ్తారు. మీరు అమరావతి కట్టారంట కదా, అద్భుతంగా ఉందంట కదా, మాకు చూపించండి అని చెప్తారు. ఫస్ట్ నేను ఎక్కడ స్టార్ట్ చేస్తాను, కరకట్ట మీద స్టార్ట్ చేస్తాను, ఇక్కడ నుంచి మీ రాజధాని ప్రారంభమ్మ చూసుకోండి అని. మధ్యలోకి వెళ్ళగానే అంటారు, ఇదేంటి బాబు ఆ రాజధాని అంటున్నారు, ఇంత పెద్ద రోడ్డు, చిన్న రోడ్డు ఉంది, గట్టిగా 2 బళ్ళు వెళ్తే కూడా దారి లేదు కంటే ఇదేనా మా అమరావతి అని చెప్తాం. అక్కడి నుంచి డౌన్ దిగిన తర్వాత డబల్ రోడ్ వస్తుంది, ఇక్కడ నుంచి కూడా చూసుకోండి అమ్మ అంటారు. అబ్బా సూపర్ ఉంది, ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉందని అనుకుంటారు. 4 కిలోమీటర్లుగా ఏది బాబు బిల్డింగ్లు కట్టారుగా ఏదని అడుగుతారు, చూసుకోండి మీకే కనపడతాయి అని చెప్తాం. కరెక్ట్గా 6 కిలోమీటర్లు కానీ క్లోజ్ రోడ్డు దిగ్గానే అసలుకి వాళ్ళకి నరకం, ఇంకోసారి మీకు మీ అమరావతికి దండం రాబాబు అని చెప్తున్నారు. అదేంటండి మీరు బ్రహ్మాండంగా ఉందని మీరే చెప్పారు కదా అంటే వాళ్ళు చెప్తారనమాట, మేము టీవీలో చూసింది, పేపర్లో చూసింది తప్ప మేము ఎప్పుడు రాలేదయ్యా, లైవ్లో చూస్తున్నాం మేము అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఉన్న ప్రయాణికులు కూడా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి బస్సు యాత్ర చేస్తున్నారండి. బస్సు యాత్రలో మనకు ఆయనకి ఇక్కడ రీసెంట్గా విజయవాడలో గాయం కూడా అయిందండి, గులకరాయితో కొట్టడం జరిగింది. అది ఆకతాయిలు కొట్టారా ఎవరు కొట్టారా అనేది. మరి అంత జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రచారంలో నిన్ను చంపేస్తే ఎవరు వస్తారు అని చెప్పేసి అని అంటున్నారండి. ఒక సీఎంని అలా అనొచ్చా? ఒక సీఎం అని కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ వ్యక్తే పక్కన పెట్టండి. ఈ రోజు కనుక అతని మీద మాటలు దాడి చేశారు, మానసిక దాడి చేశారు, భౌతిక దాడికి కూడా తెగబడ్డారు. అతను ఎంత సహనంగా ఉన్నాడంటే అతని ఆస్తి, ఇతను ఇంత దూరం రావడానికి కూడా అతని సహనమే అతనికి ఆస్తి. 13వ తారీఖు సాయంత్రం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మాయం, ఎవ్వడు ఉండడు. మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు, నెక్స్ట్ ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత రోజు, 3వ రోజు నుంచి మొదలైద్ది వాళ్ళ యాత్ర. జాతర ఏంటో అప్పుడు కనపడిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సహనం వహించాడంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చోడం కాదు, అన్నీ తెలుసు. 1 అడుగు వెనక్కి వేయాలి, 2 అడుగులు వెనక్కి వేయాలా, 3 అడుగులు వెనక్కి వేయాలా, ఎక్కడ ఏ పని ఏం చేయాలో అతనికి తెలుసు. అతని మాస్టర్ మైండ్ అది. ఇన్ని 5 కోట్ల మంది ప్రజల్ని అతను గుప్పెట్లో పెట్టుకుని అతను జాగ్రత్త కాపాడుతున్నాడంటే మామూలుడు కాదు. రాయితో కొట్టినంత మాత్రాన అతను కార్యకర్తలు రెచ్చగొట్టి దాడి చేయించి అంత పిచ్చోడేం కాదు. ఎలక్షన్స్ అవనండి, కౌంటింగ్ అవనండి, వీళ్ళంతా కనుక 3వ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే పంచత్ అప్పుడు చెప్తా మాది భవనపురమే.